అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా. ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్ని ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్తో నేర్చుకోవచ్చు. కిక్ స్టార్ట్ యువర్ జర్నీ టు క్రాక్ ఇట్ ఇన్ 2022. ఇప్పుడు మనకి ఇంతకుముందు 10% డిస్కౌంట్ ఉండేది కదా. ఈరోజు January 5 వరకు మీరు కనుక ఈరోజు లాస్ట్ తీసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్, 22% ఆఫర్ వస్తుందన్నమాట. ఓకే, సిరి99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సిరి99. ఓకే, మర్చిపోకండి. ఇప్పుడు ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీపీఎస్సీ ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కృష్ణ సార్, మేత్రి శ్రీనివాస్ గారు, మోహన్ బెనర్జీ సార్, రాపోలు శ్రీనివాసులు సార్, విఎన్ కుడుముల ఆనంద్ రెడ్డి సార్, రాంబాబు సార్, నరసింహారెడ్డి, వెంకటేష్ పరాముంచల్ల వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. సో డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. నెక్స్ట్ లక్ష్యం బ్యాచ్ నడుస్తుంది. జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ని శైలజ మేడం గారు, ఇండియన్ ఎకానమీని పారుమంచిరా గారు, జనరల్ మెంటల్ ఎబిలిటీని మేత్రి శ్రీనివాస్ సార్ గారు, రీజనింగ్ స్టాటిస్టిక్స్ ఇదంతా కూడా మహమ్మద్ సార్ గారు ఈ డీల్ చేస్తున్నారు. బ్యాచ్ 5th January ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ 1, 2, 3, 4 ఉంటాయి. 100% స్కాలర్షిప్ అండ్ 6 months ప్లస్ సబ్స్క్రిప్షన్. సో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. తర్వాత తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ రివిజన్ ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలను క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత ఆస్క్ మీ ఎనీథింగ్ సిరీస్ అనేది నడుస్తుంది. డిస్కషన్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ January 4th నుంచి 9:30 PM. బాలకృష్ణ మండపాటి గారు. నెక్స్ట్ మనకి అకాడమీలో 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఫ్రీ క్లాసెస్, 2 ప్లస్ క్లాసెస్. ఫ్రీ లైవ్ క్లాసెస్లోనేమో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. ఓకే, అదే మీరు ప్లస్ క్లాసెస్ తీసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్, అప్పుడు మీకు కంప్లీట్ సిలబస్ దొరుకుద్ది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ప్రైజెస్ వివరాలు ఎలా ఉన్నాయి అని అంటే 10% డిస్కౌంట్ పోగా 1,530 రూపాయలు, 3 నెలలకైతే 3,825 రూపాయలు, 6 నెలలకైతే 6,885 రూపాయలు, 12 నెలలకైతే 8,415 రూపాయలు, 24 నెలలకైతే 12,240 రూపాయలు. ఈరోజు తీసుకుంటే ఇంకొక 12% ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో మర్చిపోకండి. నేను ఎన్సీఆర్టీ సిరీస్ చేస్తున్నాను ప్లస్ కోర్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, అకాడమీ లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ. నేను శిరీష. మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీ ద ఎర్త్ ఆర్ హ్యాబిటేట్లో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సెకండ్ చాప్టర్ గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇప్పుడు చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఏముంది? మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంది. ఎర్త్ అంటే భూమి, ఆర్ ప్లానెట్, ఆర్ హ్యాబిటేట్. మోషన్ అంటే ఏంటి మరి? మోషన్ అంటే మూమెంట్. ఏదైనా ఒక మూవ్ని అంటే ఒక కదలికని మోషన్ అని అంటారు. ఎనీ పర్టికులర్ యాక్షన్ అంటే ఏదైనా ఒక యాక్షన్ని, ఒక మూమెంట్ని మోషన్ అని అంటారు. ఎర్త్కి మోషన్ ఉంది కదా, మూమెంట్ ఉంది కదా, కదలికలు. ఆ ఎర్త్ యొక్క మూమెంట్స్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము. సో ద ఎర్త్ హ్యాస్ 2 types ఆఫ్ మోషన్స్. ఎర్త్కి 2 రకాల కదలికలు ఉన్నాయి, అంటే రెండు రకాలుగా అది కదులుతుంది, మూమెంట్స్ ఉన్నాయి అని అర్థం. ఒకటి రొటేషన్, 2 రివల్యూషన్. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ డే అండ్ నైట్. రొటేషన్ వల్లనే మనకి రాత్రి పగలు అని ఉన్నాయి. అండ్ డ్యూ టు ద రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ సీజన్స్. సమ్మర్ సీజన్,
రెయినీ సీజన్, వింటర్ సీజన్ అనేవి రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ వల్లనే జరుగుతాయి. సో ఈ వీడియోలో మనము రొటేషన్ గురించి నేర్చుకుందాము. పార్ట్ 1 ఆఫ్ చాప్టర్ 3. పార్ట్ 2లో రివల్యూషన్ గురించి నేర్చుకుందాము. అలాగే సీజన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది పార్ట్ 2లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు రొటేషన్ అంటే ఏంటో చూద్దాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. యాక్సిస్ అనేది మనము సెకండ్ చాప్టర్లో ఏంటో నేర్చుకున్నాం. యాక్సిస్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద నార్త్ పోల్ టు సౌత్ పోల్ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనకి ఇది ఎర్త్ కదా, పైన ఉంది నార్త్ పోల్, కింద ఉన్న పాయింట్ సౌత్ పోల్ అని అంటారు. ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఇమాజినరీ లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద నార్త్ పోల్ టు ద సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యాక్సిస్ అని అంటారు. యాక్సిస్ ఇలా స్ట్రేట్గా ఉండదు, ఇట్ ఈజ్ టిల్టెడ్ యాంగిల్. టిల్టెడ్ అంటే ఏంటి? కొంచెం కర్వ్ అయ్యి కొంచెం దాని యాంగిల్ వేరే ఉంటుంది, స్ట్రేట్గా అది ఉండదు, కొంచెం వంగినట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ టిల్టెడ్ యాంగిల్. యాక్సిస్ ఈజ్ టిల్టెడ్. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్స్ యాక్సిస్. అంటే ఎర్త్ దాని యాక్సిస్లో తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. మరి రివల్యూషన్ అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడు చుట్టూ తిరగటాన్ని రివల్యూషన్ అని అంటారు. ఇది మనం దీని గురించి డీటెయిల్డ్గా పార్ట్ 2లో నేర్చుకుందాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. దాని యాక్సిస్లో తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్. అవును, యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అది ఇమాజినరీ లైనే కదా, నిజంగా ఉండదు, మనం ఉన్నది అన్నట్టుగా అనుకుంటాం. మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈజ్ నాట్ స్ట్రైట్, అది స్ట్రైట్గా లేదు, టిల్టెడ్ అయి ఉంటుంది. అది 66.5 degrees యాంగిల్లో ఉంటుంది విత్ ఇట్స్ ఆర్బిటాల్ ప్లేన్. ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ద కర్వ్డ్ పాత్. అంటే ఎర్త్ ఇక్కడ సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగే ఈ పాత్ని, అంటే ఈ దారిని, ఈ దారిని ఆర్బిట్ అని అంటారు. ఆర్బిట్ ఇంకా మనము ఫిజిక్స్లో, ఇది కూడా ఫిజిక్స్ కిందకి వస్తుంది అనుకోండి, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి కదా ఆటంలో, ఆ పాత్ని కూడా ఆర్బిట్ అనే అంటారు. ఇక్కడ సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరిగే ఈ పాత్ని మనము ఆర్బిట్ అని అంటాము. అయితే ఈ ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ టిల్టెడ్ యాక్సిస్, టిల్టెడ్ యాంగిల్ అంటే కొంచెం వంగినట్టు ఉండి తిరిగినట్టు తిరుగుతుంది. దాన్ని ఆర్బిటాల్ ప్లేన్ లాగా ఫామ్ అవుతుంది. ద ప్లేన్, ఏదైతే ప్లేన్ ఫామ్ అవుతుందో ఈ ఆర్బిట్ ద్వారా, దాన్ని ఆర్బిటాల్ ప్లేన్ అని అంటారు. డ్యూ టు స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ గెట్స్ లైట్ ఫ్రమ్ ద సన్ ఎట్ ఎ టైమ్. అయితే ఇప్పుడు ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ తిరుగుతూ ఉంటుంది, సన్ ఇక్కడ ఉంటాడు. ఎర్త్ తిరుగుతూ ఉంటే ఒక పర్టికులర్ టైంలో, ఒక టైంలో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద ఎర్త్, ఒక సైడ్ మాత్రమే సన్కి ఎక్స్పోజ్ అవుతారు, ఇంకొక వైపు ఎక్స్పోజ్ అవ్వరు కదా. దీనికి ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీడియోలో చూసాము చాప్టర్ 2లో. ఇంకొక సైడ్ చీకటి ఉంటుంది. ఏ సైడ్ అయితే సన్ సైడ్ ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ ఏమో లైట్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో చీకటి ఉంటుంది. ఎటు సైడ్ అయితే లైట్ పడుతుందో అటు సైడ్ డే టైం ఉంటుంది, ఎటు సైడ్ అయితే పడదో ఆ సైడ్ నైట్ టైం ఉంటుంది. సో ద పోర్షన్ ఫేసింగ్ ద సన్ ఎక్స్పీరియన్సెస్ డే వైల్ ద అదర్ హాఫ్ అవే ఫ్రమ్ ద సన్ ఎక్స్పీరియన్సెస్ నైట్. ద సర్కిల్ దట్ డివైడ్స్ ద డే ఫ్రమ్ ద నైట్ ఆన్ ద గ్లోబ్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ ఉంది కదా, ఇందాక మనం చెప్పాము ఇట్స్ నాట్ స్ట్రైట్, ఇది టిల్టెడ్ యాంగిల్లో 66.5 degrees టిల్టెడ్ యాంగిల్ ఉంటుంది. అది ఇది యాక్సిస్, ఇక్కడ నుంచి ఇలా టిల్టెడ్ యాంగిల్ ఉంటుంది. ఇదేమో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఈ లైన్,
ఈ సన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం డే ఉంది, మిగతా పోర్షన్ అంతా సన్ ఉంది. అయితే ఈ డివైడ్ చేసే ఈ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటాము. డే నుంచి నైట్కి ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ద సర్కిల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్. ఈ యాక్సిస్ ఏమో ఇక్కడ ఉంది యాక్సిస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ పడుతుంది, అంటే డే టైం ఉంటుంది. దీన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ఈ సర్కిల్ ఇంకా యాక్సిస్ కోయిన్సైడ్ అయినాయా? కాలేదు. సో ద సర్కిల్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్, అదే చెప్పారు. ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 hours టు కంప్లీట్ 1 rotation అరౌండ్ ఇట్స్ యాక్సిస్. ఎర్త్ తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఇది కూడా మనం క్లియర్గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో విత్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ దాంట్లో చూసాం కదా. అండ్ ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఎర్త్ డే. అంటే ఎంత టైం పడుతుంది తన చుట్టూ తాను తిరగటానికి? ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావటానికి 24 గంటలు పడుతుంది. ఈ సమయాన్ని, ఈ పీరియడ్ని ఎర్త్ డే అని అంటారు. దిస్ ఈజ్ ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్. ఇది రోజు జరుగుతుంది. కరెక్ట్? ఓకే. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్? మనకు ఎర్త్ రొటేట్ అవుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. మరి ఒకవేళ ఎర్త్ రొటేట్ అవ్వలేదనుకో ఏమవుతుంది అప్పుడు? ఎట్ సైడ్ అయితే సన్ ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ ఇంకా సన్ ఎప్పటికీ పడతాడు. ఒక సైడ్ డేనే ఉంటుంది, ఇంకా ఇంకొక సైడ్ ఎట్ సైడ్ అయితే సన్కి ఎక్స్పోజ్ అవ్వరో, వాళ్ళు సన్లైట్ పడదో, వాళ్ళు ఎప్పుడు నైటే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి రాత్రే ఉంటుంది. సో అలా అయితే ఏమవుతుంది? వీళ్ళకేమో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సన్లైట్ పడ్డ వాళ్ళకి. ఇంకా ఎప్పుడూ సన్లైటే ఉంటే ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నైట్ ఉన్న వాళ్ళకేమో అసలు సన్లైటే లేకపోతే పంటలు ఎలా పండుతాయి? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? సో చాలా కష్టం ఉంటుంది కదా ఎర్త్ రొటేట్ అవ్వకపోతే. ఇప్పుడు మనము డేకి నైట్కి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఎగ్జాంపుల్ చూద్దాం విత్ టార్చ్ లైట్. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ డే అండ్ నైట్. దానికి ఒకసారి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ మనం చూసాం సెకండ్ చాప్టర్లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో. మళ్ళీ ఒకసారి చూద్దాం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ త్రూ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఇమాజినరీ లైన్ యాక్సిస్ గుండా ఈ మన ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటాము. దీనివల్ల రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వల్లనే మనకి డే అండ్ నైట్, రాత్రి పగలు ఉన్నాయి. ఎలానో చూద్దాం. ఇక్కడ సన్లైట్ అంటే సన్ ఉన్నారు కదా, టార్చ్ లైట్, ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎర్త్ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంటే ఒక సైడ్ సన్లైట్ పడుతుంది, సన్ ఒక పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఒక సైడ్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకొక సైడ్ ఎక్స్పోజ్ అవ్వదు, ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది కదా. సో ఏ సైడ్ అయితే సన్లైట్ పడుతుందో, ఏ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ అయితే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అటు సైడ్ అంతా డే ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ పడట్లేదు కదా, సో ఇటు నైట్ ఉంటుంది. ఇలా డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ మనకి డే అండ్ నైట్ అవుతుంది. ఓకే, మనము ఇంకొక పాయింట్ చదివాము, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి అంటే ద సర్కిల్ విచ్ డివైడ్స్ ద డే ఫ్రమ్ నైట్ ఆన్ ద గ్లోబ్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. అంటే ఇప్పుడు ఈ సన్ ఎక్కడి వరకు అయితే ఏ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ అయితే పడుతుందో అటు సైడ్ డే ఉంటుంది, మిగతా సైడ్ నైట్ ఉంటుంది. సర్కిల్ ఏదైతే ఈ డేని నైట్ని డివైడ్ చేస్తుందో దాన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటారు. ఎర్త్ తన చుట్టూ తాను తిరగటానికి 24 hours పడుతుంది. మనము యాక్సిస్ని టిల్టెడ్ మేనర్లో ఉంటుంది అని అన్నాము. అంటే అది ఎలా ఉంటుంది? ఒక ఆనియన్ తీసుకుందాం, ఎర్త్ అనుకోండి దీన్ని.
అది ఇలా టిల్టెడ్ మేనర్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు, కొంచెం యాంగిల్ సైడ్కి ఉంటుంది అనమాట. ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను శిరీష. మనము ఎన్సిఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ది ఎర్త్లోని పార్ట్ 1 రొటేషన్ గురించి నేర్చుకున్నాము. రొటేషన్ అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్, అంటే భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వీ హ్యావ్ డే అండ్ నైట్. రొటేషన్ వలనే మనకు పగలు రాత్రి అనేవి 2 ఉన్నాయి. అవి ఎలాగో అనేది మనం పార్ట్ 1లో నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో సెకండ్ మోషన్ ఆఫ్ ద ఎర్త్ రివల్యూషన్ గురించి నేర్చుకుందాము. మనము ఏం నేర్చుకున్నాము? ఇంకా రొటేషన్ వలన ఎలాగైతే డే అండ్ నైట్ ఉన్నాయో, రివల్యూషన్ వలన మనకి సీజన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సీజన్స్, కాలాలు మారటానికి గల కారణం రివల్యూషన్ అని నేర్చుకున్నాము. అది ఎలాగో అనేది చూద్దాం. రివల్యూషన్ అంటే ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఇన్ ఎ ఫిక్స్డ్ పాత్ ఆర్ ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ రివల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. మరి రివల్యూషన్ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగటాన్ని రివల్యూషన్ అని అంటారు. ఇన్ ఏ ఫిక్స్డ్ పాత్. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరుగుతుంది. ఇన్ ఏ ఫిక్స్డ్ పాత్. ఆర్బిట్ అంటే ఏంటి అంటే ఒక పాత్, ఒక కర్వ్డ్ పాత్, అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే దారిని ఆర్బిట్ అని అంటారు. సో భూమి సూర్యుడు చుట్టూ తిరగటాన్ని రివల్యూషన్ అని అంటారు. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 hours పడుతుంది. 24 hours పడుతుంది, 24 గంటలు, ఒక రోజు పడుతుంది అని నేర్చుకున్నాము. మరి భూమి సూర్యుడు చుట్టూ తిరగటానికి ఎంత సమయం పడుతుంది అంటే ద ఎర్త్ టేక్స్ 365 and quarter days or 1 year to complete one revolution around the sun. 365 days plus 6 hours పడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరగటానికి. కానీ మనము 365 days అని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. 6 hours-ని అది మనము కన్సిడర్ చేయము ఎవ్రీ ఇయర్ మన కన్వీనియన్స్ కోసం. ఎందుకు అనేది, ఎలాగో అనేది చూద్దాం. యాక్చువల్గా అయితే 365 days plus 6 hours పడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరగటానికి. 365 days అనే మనము కన్సిడర్ చేసుకుంటాము కదా. అయితే మరి ఈ 6 hours-ని ఏం చేస్తారు, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు అని అంటే, ఆ 6 hours-ని 4 years-కి కలిపి 6 hours plus 6 hours plus 6 hours plus 6 hours ఒక రోజుకి అయ్యేంత వరకు 4 years-కి ఎంత అవుతుంది, ఒక రోజు పడుతుంది కదా. మొత్తము 365 ప్లస్ ఒక క్వార్టర్ డే పడుతుంది. 24 hours-లో క్వార్టర్ ఎంత, 6 hours కదా. అయితే ఈ క్వార్టర్ డేని ఏం చేస్తారనంటే 4 years-కి కలిపి ఒక రోజుగా తీస్తారనమాట. ఒక ఇయర్కి క్వార్టర్ డే, ఇంకొక ఇయర్కి క్వార్టర్ డే, అంటే 6 hours plus 6 hours 12 plus 6 18 plus 6 24 hours-ని 4 years వరకు తీసుకొని ఆ ఒక డే అవుతుంది కదా, ఆ డేని తీసుకెళ్ళి 4th year-కి ఫిబ్రవరికి యాడ్ చేస్తారు. ఫిబ్రవరిలో మనకి అందుకే 29 days ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ 28 days. ఆ ఇయర్ని, ఏ ఇయర్లో అయితే మనకి 366 రోజులు ఉంటాయో దాన్ని లీప్ ఇయర్ అని అంటారు. అర్థమైంది కదా. 365 and క్వార్టర్ డేస్ మనకి పడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరగటానికి. అయితే మనము 365 డేసే కన్సిడర్ చేసుకుంటాము. ఇంకా 6 hours-ని ఏం చేస్తాము అని అంటే, ఒక రోజు అయ్యే అంతవరకు 4 years అయితే మనకి ఒక రోజు పడుతుంది. ఆ రోజుని తీసుకొని 4th year-కి యాడ్ చేస్తాము. అది ఫిబ్రవరి మంత్కి యాడ్ చేస్తాము. ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటే లీప్ ఇయర్లో మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి 29 రోజులు ఉంటాయి. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఫిబ్రవరికి యాడ్ చేస్తారు, ఎందుకు అసలు ఫిబ్రవరిలో ఎందుకు 28 రోజులే ఉంటాయి? ఒక నెలలో 30 రోజులు, ఒక నెలలో 31 రోజులు ఎందుకు ఉంటాయి? ఈ నెలల గురించి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి ఏంటో ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ లీప్ ఇయర్ గురించి అర్థమైంది, రివల్యూషన్ అంటే ఏంటో అర్థమైంది. ఇట్ ఈస్ క్లియర్ దాట్ ద ఎర్త్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఏంటి? అసలు ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఆ షేప్ ఏంటి? ఎలిప్టికల్ అంటే అది ఒక ఆకారం. ఎలాంటి ఆకారం అంటే ఓవల్ షేప్ అన్నమాట. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. అంటే అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి కదా, అవన్నీ ఆర్బిట్ అంటే పాత్, దారి, ఎలాంటి ఆకారంలో అవి తిరుగుతాయి అని అంటే ఎలిప్టికల్ షేప్లో తిరుగుతాయి, ఓవల్ షేప్లో తిరుగుతాయి. ఎలా? ఇలా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్, ఇలా తిరుగుతాయి. సో ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. A year is usually divided into summer, winter, spring and autumn seasons కదా. ఇయర్లో మనకి సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్స్, ఆటమ్ సీజన్స్ ఉన్నాయి. అయితే ఈ సీజన్స్ చేంజ్ అవ్వడానికి గల కారణం రివల్యూషన్ అని మనము నేర్చుకున్నాము. ఎందుకు అంటే డ్యూ టు చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే భూమి యొక్క పొజిషన్ చేంజ్ అయినా కొద్దీ మనకి సీజన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఎలాగో చూద్దాం. ఇక్కడ ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ చూడండి. ఇక్కడ సన్ ఉన్నాడు. సన్ చుట్టూ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇదే షేప్లో ఎర్త్ తిరుగుతుంది, రైట్? అయితే ఈ ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో అది ఏ పొజిషన్లో ఉంది, ఎటు సైడు ఉంది అన్నదాన్ని బట్టి మనకి సీజన్స్ చేంజ్ అవుతున్నాయి. డ్యూ టు ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ వీ హ్యావ్ డిఫరెంట్ సీజన్స్. చూద్దాం అది ఎలాగో. సమ్మర్ సోలిటైస్ అంటే సమ్మర్ సోలిటీస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ వెన్ ద నార్థన్ హెమిస్ఫియర్ హ్యాస్ ద లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్. మనకి ఇది అర్థం కావాలంటే సమ్మర్ సోలిస్టిస్, వింటర్ సోలిస్టిస్, ఈక్వినాక్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఎర్త్ పొజిషన్లో ఎలా ఉంది, అది ఎటు సైడ్ ఇంక్లైన్ అయి ఉంది, టిల్టెడ్ అయి ఉంది అంటే ఎటు సైడ్ వంగి ఉంది, అది సన్ రేసెస్ ఎలా పడుతున్నాయి, ఏ భూమి భాగంలో ఎక్కువ పడుతుంది ఈ భూమిలో అన్న దాన్ని బట్టి మనకి సీజన్స్ చేంజ్ అవుతున్నాయి, రైట్? అయితే నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఏంటి? మనకి ఈక్వేటర్ మధ్యలో ఉంటుంది. ఆ ఈక్వేటర్ పైన ఉన్నదాన్ని నార్థన్ హెమిస్ఫియర్ అని అంటారు, కింద ఉన్నదాన్ని సదర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. ఎప్పుడైతే నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది, అంటే డే టైం ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం షార్ట్గా ఉంటుందో అప్పుడు దాన్ని సమ్మర్ సోలిస్టిస్ అని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 21 జూన్లో జరుగుతుంది. నార్థన్ హెమిస్ఫియర్ ఇక్కడ ఈ పైన ఉంది నార్థన్ హెమిస్ఫియర్ కదా, ఈ నార్థన్ హెమిస్ఫియర్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ అంటే సన్ సైడ్ టిల్ట్ అయ్యి ఉంటుంది. సన్ సైడ్ టిల్ట్ అయ్యి ఉన్నప్పుడు సన్ రైజెస్ అన్నీ వచ్చి నార్థన్ హెమిస్ఫియర్ పైనే ఎక్కువగా పడుతుంది. డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన డైరెక్ట్గా పడుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి? మనము లాటిట్యూడ్స్ చూసాం కదా, ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్లో మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది చూసాం మనము. ఎక్కడైతే 23.5 degrees నార్త్ దగ్గర ఉన్న లాటిట్యూడ్ని మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాము. అయితే ఈ నార్థన్ హెమిస్ఫియర్లోనే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా, అదే నార్థన్ హెమిస్ఫియర్ ఎప్పుడైతే సన్ సైడ్ టిల్ట్ అయి ఉంటుందో, ఇంక్లైన్ అయి ఉంటుందో అప్పుడు సన్ రైజెస్ అన్నీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన డైరెక్ట్గా పడుతుంది అని అంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది కదా. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది అంటే పోల్స్ దగ్గర చాలా తక్కువ హీట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సన్ రైజెస్ ఎక్కువగా పడవు. The North Pole is inclined towards the sun and places beyond the Arctic Circle experiences continuous daylight for about 6 months.
ఇంకా ఈ ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఏంటి, ఇది నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ని ఆర్కిటిక్ సర్కిల్ అని అంటారు. ఆ ఆర్కిటిక్ సర్కిల్కి అవతల ఉన్న రీజియన్లో, ఆ ప్లేసెస్లో మొత్తం కంటిన్యూస్ డే లైటే ఉంటుందంట 6 months వరకు. Since a large portion of the northern hemisphere is getting light from the sun, it is summer in the regions north of the equator. ఎప్పుడైతే నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది కదా, ఈక్వేటర్ ఉంటుంది, ఈక్వేటర్ పైన నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది, అది సన్ సైడ్ టిల్ట్ అయి ఉంటుందో అప్పుడు సన్ రేసెస్ అన్నీ డైరెక్ట్గా వచ్చి నార్థన్ హెమిస్ఫియర్ పైన ఉన్న భూభాగం పైన పడుతుంది. అప్పుడు అక్కడ సమ్మర్ ఉంటుంది, అంటే ఎండాకాలం ఉంటుంది. దాన్ని సమ్మర్ సోలిస్టిస్ అని అంటారు. ఎండాకాలం వచ్చిందని అంటే డే టైం ఎక్కువగా ఉంటుంది కదా, చాలా లేటుగా చీకటి పడుతుంది. నైట్ టైం చాలా తక్కువగా ఉంటుంది. డే టైం ఎక్కువగా ఉండి నార్థన్ హెమిస్ఫియర్లో నైట్ టైం చాలా తక్కువగా ఉంటే దాన్ని సమ్మర్ సోలిస్టిస్ అని అంటారు. ఇదే సమయంలో మరి సదర్న్ హెమిస్ఫియర్లో ఏమవుతుంది అంటే ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్డ్, అంటే అప్పుడు చలికాలం ఉంటుంది. వింటర్ సోలిస్టిస్ అని అంటారు. ఎప్పుడైతే సమ్మర్ సోలిస్టిస్ 25 నార్థన్ హెమిస్ఫియర్ సన్కి సైడ్ టిల్ట్ అయి ఉంటుందో, ఇంక్లైన్ అయి ఉంటుందో అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది. అంతే సమ్మర్ సోలిస్టిస్ అంటే. నెక్స్ట్, the position on the earth where the northern hemisphere have longest day and shortest night is called summer solstice. ఇప్పుడు మనకి సమ్మర్ సోలిస్టిస్ అంటే ఏంటో అర్థమైంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ఆర్కిటిక్ సర్కిల్ యొక్క పిక్చర్ ఇది. నెక్స్ట్ సమ్మర్ సోలిస్టిస్ అర్థమైంది. మరి వింటర్ సోలిస్టిస్ అంటే ఏంటి? When Tropic of Capricorn receives direct rays of the sun as the south pole tilts towards it, అప్పుడు దాన్ని వింటర్ సోలిస్టిస్ అని అంటారు. ఎలా అంటే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనే లాటిట్యూడ్ ఉంది కదా, ఎక్కడ ఉంటుంది? ఇది సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, 23.5 degrees సౌత్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ సదర్న్ హెమిస్ఫియర్ టిల్ట్ అయి ఉంటుందో, సన్ సైడ్ ఇంక్లైన్ అయి ఉంటుందో ఈ సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో, అప్పుడు సన్ రైజెస్ అన్ని డైరెక్ట్గా వచ్చి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడతాయి. సో డైరెక్ట్గా వర్టికల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడడం వలన ద లార్జ్ పోర్షన్ ఆఫ్ ద సదర్న్ హెమిస్ఫియర్ గెట్స్ లైట్. సో సమ్మర్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. సదర్న్ హెమిస్ఫియర్ సన్ సైడ్ టిల్ట్ అయి ఉన్నప్పుడు సదర్న్ హెమిస్ఫియర్లో చాలా సన్లైట్ డైరెక్ట్గా వచ్చి పడుతుంది కాబట్టి అక్కడ సమ్మర్ ఉంటుంది. సో వింటర్ సోలిస్టిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ వెన్ సదర్న్ హెమిస్ఫియర్ హ్యాస్ లాంగ్ డేస్ అండ్ షార్ట్ నైట్స్. In the northern hemisphere, the days are short and the nights are long. It occurs on 22nd December. 22nd December రోజు ఆ టైంలో ఏమవుతుంది అని అంటే వింటర్ సోలిస్టిస్ జరుగుతుంది. వింటర్ సోలిస్టిస్ అని అంటారు. అది సదర్న్ హెమిస్ఫియర్ సన్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ లాంగ్ డేస్ ఉంటాయి. సమ్మర్లో లాంగ్ డేసే ఉంటాయి కదా, అండ్ షార్ట్ నైట్స్ ఉంటాయి. ఇదే సమయంలో నార్థన్ హెమిస్ఫియర్లో కండిషన్స్ అనేవి రివర్స్ ఉంటాయి. దీన్నే వింటర్ సోలిస్టిస్ అని అంటారు. మరి ఈక్వినాక్స్ అంటే ఏంటి? ఈక్వినాక్స్ అంటే ఆన్ 21st March అండ్ September 23rd డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్. ఇప్పుడైతే సన్ రేసెస్ ఎప్పుడు పడుతుంది? సమ్మర్ సోలిస్టిస్ అండ్ వింటర్ సోలిస్టిస్లో నార్థన్ హెమిస్ఫియర్ సన్ సైడ్ టిల్ట్ అయినప్పుడో లేకపోతే సదర్న్ హెమిస్ఫియర్ సన్ సైడ్ టిల్ట్ అయినప్పుడో పడుతుంది. సన్ రేసెస్ వచ్చి నార్థన్ హెమిస్ఫియర్ పైన పడ్డప్పుడు డైరెక్ట్గా, లేదా సదర్న్ హెమిస్ఫియర్ మీద పడ్డప్పుడు అవి జరుగుతాయి. అయితే ఎప్పుడైతే 21st March ఇంకా September 23rd అప్పుడు సన్ రేస్ అనేవి సూర్యకిరణాలు డైరెక్ట్గా ఈక్వేటర్ భూమధ్య రేఖ పైన పడతాయి. భూమధ్య రేఖ మీద పడ్డప్పుడు ఏ పోల్ కూడా సన్ సైడ్ టిల్ట్ అయ్యి లేదు. సో ద హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. దిస్ ఈస్ కాల్డ్ అన్ ఈక్వినెక్స్. అప్పుడు మొత్తం భూమి మొత్తం కూడా ఈక్వల్ డేస్ అంటే ఎంత రాత్రి సమయం ఉంటుందో అంత
పగలు సమయం ఉంటుంది. సో దాన్ని ఈక్వినెక్స్ అని అంటారు. ఆన్ 23rd September ఇట్ ఈస్ ఆటమ్ సీజన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ అండ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. ఈక్వల్ డే అండ్ నైట్ ఉన్నప్పుడు 23rd September అప్పుడే ఆటమ్ సీజన్ నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, స్ప్రింగ్ సీజన్ సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ద అపోజిట్ ఇన్ ద కేస్ ఆఫ్ 21st March. అదే 21st Marchలో నార్థన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ సీజన్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ మొత్తం వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆల్మోస్ట్, రైట్? మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము క్రిస్మస్? వింటర్లో సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఆస్ట్రేలియాలో అది సమ్మర్ సీజన్, ఎండాకాలం. వాళ్ళు ఎండాకాలంలో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు, మనం చలికాలంలో సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది? సూర్యకిరణాలు ఎటు సైడ్ పడుతున్నాయి అంటే, ఏ భూమి సైడ్ పడుతున్నాయి అన్న దాన్ని బట్టి మనకి సీజన్స్ చేంజ్ అవుతున్నాయి. ఎలా పడుతున్నాయి మరి సూర్యకిరణాలు అని అంటే, అది ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ తిరిగి, సూర్యుడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, కానీ ఎర్త్ తిరుగుతుంది కదా. ఎర్త్ దాని పొజిషన్ని ఎలా చేంజ్ చేసుకుంటుంది, ఎటు తిప్పుతుంది, ఎటు ఇంక్లైన్ అయి ఉంది అన్న దాన్ని బట్టి మనకి సీజన్స్ చేంజ్ అవుతున్నాయి అని అర్థమైంది. అంతే కదా. ఇది రివల్యూషన్ గురించి.